ఈరోజు మనం చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప రాజు గురించి, ఆయన జీవితంలో వచ్చిన అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుందాం. ఆయనే మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి అశోకుడు. ఒకప్పుడు భయంకరమైన యోధుడుగా తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వేలాది మందిని చంపిన అశోకుడు ఎలా శాంతిదూతగా మారాడు అనేదే చాలా ఆసక్తికరమైన కథ. మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటి. అశోకుడు బిందుసారుడి కుమారుడు. చంద్రగుప్త మౌర్యుడి మన్మడు. చిన్నతనం నుంచే అశోకుడికి యుద్ధం, కళ పట్ల, సామ్రాజ్యాన్ని విస్తరించాలనే తపన ఉండేది. ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత తన సామ్రాజ్యాన్ని ఇంకా పెద్దదిగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అశోకుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం కళింగ యుద్ధం. కళింగ అనేది ప్రస్తుత ఒడిషా ప్రాంతంలో ఉండే ఒక స్వతంత్ర రాజ్యం. అశోకుడు కళింగను తన సామ్రాజ్యంలో కలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. క్రీస్తుపూర్వం 261లో జరిగిన ఈ యుద్ధం భారత చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. కళింగ నగరం శవాలతో, రక్తంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఏడ్పుడు, ఆర్తనాదాలు వినిపించాయి. యుద్ధంలో విజయం సాధించిన అశోకుడు యుద్ధ భూమిని పరిశీలించడానికి వెళ్ళాడు. అక్కడ ఆయన చూసిన దృశ్యాలు ఆయన మనసును కలిచివేశాయి. లక్షలాది మృతదేహాలు, అనాథలైన పిల్లలు, రోదిస్తున్న తల్లులు. ఈ దృశ్యాలు అశోకుడిని తీవ్రంగా బాధించాయి. తాను సాధించిన విజయం నిజంగా విజయమేనా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. తన ఆశయం కోసం ఎంతమంది ప్రజలు ప్రాణాలను తీశానని ఆయన తీవ్రంగా పశ్చాత్తాపపడ్డాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడిలో గొప్ప మార్పు వచ్చింది. ఆయన సింహాసనంను విడిచిపెట్టి అహింస మార్గాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలోనే ఆయన బౌద్ధమతం పట్ల ఆకర్షితుడై దానిని స్వీకరించాడు. అప్పటి వరకు చండ అశోకుడు పిలువబడిన ఆయన ధర్మ అశోకుడుగా మారాడు. అశోకుడు ఇకపై యుద్ధాలను చెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు. తన సామ్రాజ్యాన్ని ప్రేమ, కరుణ, అహింస అనే సూత్రాలపై పరిపాలించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన బౌద్ధ ధర్మాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయడానికి కృషి చేశాడు. అనేక ధర్మ స్తంభాలను, స్తూపాలను నిర్మించాడు. ప్రజల సంక్షేమం కోసం బావులను తవ్వించాడు, రోడ్లు వేయించాడు, ఆస్పత్రులు కట్టించాడు. ఆయన తన కుమారుడు మహేంద్ర, కుమార్తె సంఘమిత్రులను శ్రీలంకకు బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడానికి పంపాడు. ఆయన పాలనలో బౌద్ధమతం అంతా ప్రపంచమంతా వ్యాపించింది. అశోకుడి కథ కేవలం ఒక రాజు కథ కాదు, అది ఒక వ్యక్తి హృదయంలో కలిగిన గొప్ప మార్పుకు, శాంతి స్థాపనకు సంబంధించిన కథ. యుద్ధంతో ఏమీ సాధించలేమని, ప్రేమ, కరుణతోనే నిజమైన విజయం వస్తుందని అశోకుడు ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయన చేసిన పనులు ఇప్పటికీ మనసుకు స్ఫూర్తినిస్తాయి. చిన్నపిల్లలు కూడా ఈ కథ నుండి శాంతి, కరుణ, అహింస విలువలను నేర్చుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఎన్నో మంచి వీడియోలతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లోని ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.